హాయ్ హలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మైట్ హ్యావ్ ఆల్దో ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్. మైట్ హ్యావ్ అంటే అలా చేసి ఉండొచ్చు, ఆల్దో అంటే అయినప్పటికీ, ఎయిదర్ ఆర్ అంటే ఇది లేదా అది, నెయిదర్ నార్ అంటే ఇది నెగిటివ్ మాట, ఇది కాదు అండ్ అది కాదు. ఫస్ట్ మనం మైట్ హ్యావ్ కోసం తెలుసుకుందాం. మైట్ హ్యావ్ అంటే అలా చేసి ఉండొచ్చు అని చెప్పేసి వస్తుంది. ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఐ మైట్ హ్యావ్ లెఫ్ట్ మై కీస్ ఎట్ హోమ్. నేను నా కీస్ ఇంట్లో వదిలేసి ఉండవచ్చు అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, ఊహించి చెప్తున్నాం, అలా జరిగి ఉండవచ్చు అని చెప్తున్నాం, కానీ కన్ఫామ్గా మనం చెప్పట్లేదు. అలాగే షీ మైట్ హ్యావ్ ఫర్గాటన్ ద అపాయింట్మెంట్. తను అపాయింట్మెంట్ మర్చిపోయి ఉండొచ్చు. దే మైట్ హ్యావ్ మిస్డ్ ద బస్. వాళ్ళు బస్ మిస్ అయిపోయి ఉండొచ్చు. హీ మైట్ హ్యావ్ మిస్అండర్స్టూడ్ ద ఇన్స్ట్రక్షన్స్. అతను సూచనలు సరిగ్గా అర్థం చేసుకోకపోయి ఉండొచ్చు. షీ మైట్ హ్యావ్ గాన్ హోమ్ బై నౌ ఫ్రమ్ ద ఆఫీస్. ఆమె ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళిపోయి ఉండవచ్చు. యూ మైట్ హ్యావ్ సీన్ మీ బట్ ఐ హ్యావెంట్ సీన్ యూ. మీరు నన్ను చూసి ఉండొచ్చు కానీ నేను మిమ్మల్ని చూడలేదు. యూ మైట్ హ్యావ్ కమ్ హియర్ వెన్ ఐ వాజ్ నాట్ హియర్. నేను లేని సమయంలో మీరు వచ్చి ఉండొచ్చు. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఊహించి చెప్తున్నాం, మీరు వచ్చి ఉండొచ్చు, అలా చేసి ఉండొచ్చు అని చెప్పేసి. యూ మైట్ హ్యావ్ సీన్ మీ బట్ యూ మైట్ నాట్ హ్యావ్ సీన్ మై బ్రదర్. మీరు నన్ను చూసి ఉండొచ్చు కానీ మా బ్రదర్ని చూసి ఉండకపోవచ్చు. యూ మైట్ హ్యావ్ లవ్డ్ హర్ బట్ షీ మైట్ నాట్ హ్యావ్ లవ్డ్ యూ. సో మీరు ఆమెను ప్రేమించి ఉండవచ్చు కానీ ఆమెను మిమ్మల్ని ప్రేమించకపోవచ్చు. వీ మైట్ హ్యావ్ టేకెన్ ద రాంగ్ రూట్. మన తప్పు రూట్ని తీసుకుని ఉండవచ్చు. యూ మైట్ హ్యావ్ సీన్ హర్ ఎట్ ద పార్టీ. మీరు ఆమెను పార్టీలో చూసి ఉండవచ్చు. ఐ మైట్ హ్యావ్ సెండ్ ద రాంగ్ ఫోటో. నేను తప్పు ఫోటో పంపించి ఉండవచ్చు. షీ మైట్ హ్యావ్ లాస్ట్ హర్ వాలెట్. తన పర్స్ తను కోల్పోయి ఉండవచ్చు. దే మైట్ హ్యావ్ ఈటెన్ వితౌట్ అస్. మేము లేకుండా వారు ఆహారం తిని ఉండవచ్చు. హీ మైట్ హ్యావ్ గాన్ టు ద జిమ్. అతను జిమ్కి వెళ్ళి ఉండవచ్చు. వీ మైట్ హ్యావ్ ఓవర్ స్లెప్ట్. మేము ఎక్కువ నిద్రపోయి ఉండవచ్చు. సో మనం జనరల్గా చెప్తాం కదా, అతను ఇక్కడ ఉండొచ్చు అక్కడ ఉండొచ్చు అని చెప్పేసి వాటిని మైట్ హ్యావ్ ఉపయోగించి మనం చెప్తూ ఉంటాం. యూ మైట్ హ్యావ్ హర్డ్ అబౌట్ ద న్యూస్. మీరు ఆ వార్త విని ఉండవచ్చు. ఐ మైట్ హ్యావ్ గివెన్ యూ ద రాంగ్ అడ్రస్. నేను మీకు తప్పు అడ్రస్ ఇచ్చి ఉండవచ్చు. షీ మైట్ హ్యావ్ బీన్ రన్నింగ్ లేట్. ఆమె ఆలస్యం చేస్తూ ఉండవచ్చు. దే మైట్ హ్యావ్ క్యాన్సిల్ ద ట్రిప్. వారి ట్రిప్ క్యాన్సిల్ చేసి ఉండవచ్చు. హీ మైట్ హ్యావ్ మిస్అండర్స్టూడ్ ద క్వశ్చన్. అతను ప్రశ్నని తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు. వీ మైట్ హ్యావ్ అరైవ్డ్ టూ అర్లీ. మేము చాలా తొందరగా వచ్చి ఉండవచ్చు. యూ మైట్ హ్యావ్ ఓవర్ కుక్డ్ ద ఫుడ్. మీరు ఆహారాన్ని ఎక్కువగా కుక్ చేసి ఉండవచ్చు, అంటే మాడిపోయింది అంటాం కదా, సో ఈ విధంగా చెప్తాం. ఐ మైట్ హ్యావ్ లెఫ్ట్ మై ఫోన్ ఇన్ ద కార్. నేను నా ఫోన్ కార్లో వదిలేసి ఉండవచ్చు. షీ మైట్ హ్యావ్ టేకెన్ ఎ డిఫరెంట్ రూట్. ఆమె వేరొక మార్గం తీసుకుని ఉండవచ్చు. దే మైట్ హ్యావ్ ఫర్గాటన్ ద టైం. వాళ్ళు టైం మర్చిపోయి ఉండొచ్చు, సమయం. హీ మైట్ హ్యావ్ బీన్ వాకింగ్ లేట్. అతను రాత్రి ఆలస్యంగా పనిచేస్తూ ఉండవచ్చు. యూ మైట్ హ్యావ్ స్కిప్డ్ ద స్టెప్. మీరు ఆ స్టెప్ని దాటి వేసి ఉండవచ్చు. ఐ మైట్ హ్యావ్ ఫర్గాటన్ ద లాక్ టు ద డోర్. సో నేను తలుపు తాళం వేయటం మర్చిపోయి ఉండవచ్చు. షీ మైట్ హ్యావ్ సెండ్ ద మెసేజ్ ఆల్రెడీ. ఆమె మెసేజ్ ఆల్రెడీ పంపించి ఉండవచ్చు. దే మైట్ హ్యావ్ మిస్అండర్స్టూడ్ అవర్ ప్లాన్. వారు మన ప్రణాళికను అర్థం చేసుకోలేకపోయి ఉండవచ్చు. వీ మైట్ హ్యావ్ సీన్ దెమ్ ఎట్ ద పార్క్. మేము వాళ్ళని పార్క్లో చూసి ఉండవచ్చు. యూ మైట్ హ్యావ్ ఫినిష్డ్ ద టాస్క్ అర్లియర్. మీరు ఈ పని ముందే పూర్తి చేసి ఉండొచ్చు. ఐ మైట్ హ్యావ్ ఫర్గాటన్ మై పాస్వర్డ్. నేను నా పాస్వర్డ్ మర్చిపోయి ఉండొచ్చు. షీ మైట్ హ్యావ్ బారోడ్ యువర్ బుక్. ఆమె మీ పుస్తకాన్ని అడిగి తీసుకుని ఉండవచ్చు. బారోడ్ అంటే అప్పు తీసుకోవటం అన్నమాట, అట్లా. దే మైట్ హ్యావ్ లెఫ్ట్ వితౌట్ సెయింగ్ గుడ్ బై. వాళ్ళు గుడ్ బై చెప్పకుండా వెళ్ళిపోయి ఉండవచ్చు. హీ మైట్ హ్యావ్ టోల్డ్ యూ ద రాంగ్ నెంబర్. అతను నీకు తప్పు సంఖ్య చెప్పి ఉండవచ్చు. వీ మైట్ హ్యావ్ ఓవర్లుక్ ద డీటెయిల్స్. మేము వివరాలను మించిపోయి ఉండవచ్చు. ఐ మీన్ ఓవర్లుక్ అంటే మర్చిపోయి ఉండవచ్చు అని చెప్పేసి. యూ మైట్ హ్యావ్ మిస్ప్లేస్డ్ ద రిసిప్ట్. మీరు రిసిప్ట్ని తప్పుగా ఎక్కడో పెట్టి ఉండవచ్చు. షీ మైట్ హ్యావ్ మెట్ హిమ్ బిఫోర్. ఆమె గతంలో అతన్ని కలుసుకుని ఉండవచ్చు. సో ఇలా మైట్ హ్యావ్ని ఉపయోగించి చెప్తారు. మైట్ హ్యావ్ అంటే అలా జరిగి ఉండొచ్చు అని మనం ఊహించి చెప్పటం అన్నమాట. ఆల్దో అంటే అయినప్పటికీ. సో ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది చూడండి. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ దే వెంట్ ఫర్ ఎ వాక్. వర్షం పడుతున్నా సరే వాళ్ళు నడవటానికి వెళ్ళారు. ఆల్దో షీ వాజ్ ట్రైడ్ షీ ఫినిష్డ్ హర్ వర్క్. ఆమె అలసిపోయినప్పటికీ ఆమె పని పూర్తి చేసింది. ఆల్దో హీ స్టడీడ్ హార్డ్ హీ డిడెంట్ పాస్ ద టెస్ట్. అతను బాగా చదివినప్పటికీ. సో ఇక్కడ ఆల్దో అంటే ఏమని చెప్పాను, అయినప్పటికీ. ఆల్దో హీ స్టడీడ్ హార్డ్ హీ డిడెంట్ పాస్ ద టెస్ట్. అతను బాగా కష్టపడి చదివినా సరే టెస్ట్లో పాస్ అవ్వలేదు. ఆల్దో దే ఆర్ రిచ్ దే లివ్ మోడెస్ట్లీ. వాళ్ళు చాలా సంపన్నులై ఉండవచ్చు కానీ వారు వినయంగా జీవిస్తున్నారు. ఆల్దో హీ స్టడీడ్ వెల్ హీ ఫెయిల్డ్ ద ఎగ్జామినేషన్. అతను బాగా చదువుకున్నా కూడా
అతను పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఐ కుడ్ నాట్ క్యాచ్ ద ట్రైన్ ఆల్దో ఐ స్టార్టెడ్ ఎర్లీ. నేను ముందుగా ప్రారంభమైన నేను ట్రైన్ని చేరుకోలేకపోయాను. ఆల్దో షీఈస్ పూర్ ఇన్ వెల్త్, షీఈస్ రిచ్ ఇన్ కల్చర్. ఆమె ఆర్థికంగా పూరైనప్పటికీ ఆమె సంస్కృతి పరంగా చాలా ధనవంతురాలు కల్చర్లో. షీ డిడెంట్ గివ్ ఈవెన్ ఏ సింగిల్ మెసేజ్ టు మీ ఆల్దో ఐ సెండ్ మెనీ మెసేజెస్ టు హర్. నేను చాలా మెసేజ్లు ఆమెకు పంపినా ఆమె నాకు ఒక్క మెసేజ్ కూడా తనకు రిప్లై ఇవ్వలేదు. హీ డిడ్ నాట్ లిజన్ టు మీ ఆల్దో ఐ అడ్వైజ్డ్ హిమ్ ఎ నెంబర్ ఆఫ్ టైమ్స్. నేను అతనికి ఎన్నోసార్లు సలహా ఇచ్చినప్పటికీ అతను నా మాట వినలేదు. హీ కుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్ ఆల్దో హీ హ్యాస్ నాట్ స్టడీడ్ వెల్. అతను బాగా చదువుకోలేదు, అయినా పరీక్షలో పాస్ అవ్వగలడు. ఐ కుడ్ నాట్ మీట్ దెమ్ ఆల్దో దే కేమ్ టు విశాఖపట్నం. వారు విశాఖపట్నం వచ్చినా కూడా నేను వారిని కలవలేకపోయాను. ఆల్దో ఐ సెట్ అన్ అలారం ఐ వోకప్ లేట్. నేను అలారం పెట్టినా సరే చాలా లేట్గా లేచాను. ఆల్దో హీ ట్రైడ్ హీ కుడెంట్ ఫిక్స్ ద కార్. అతను ప్రయత్నించినప్పటికీ కార్ని ఫిక్స్ చేయలేకపోయాడు. ఆల్దో షీ లవ్స్ చాక్లెట్ షీ డిడ్ నాట్ ఈట్ ఎనీ. ఆమె చాక్లెట్ ఇష్టమైనప్పటికీ ఆమె ఏమీ తినలేదు. ఆల్దో దే అరైవ్డ్ ఎర్లీ ద ఈవెంట్ హ్యాస్ స్టార్టెడ్. వారు ముందుగా వచ్చినా కూడా ఈవెంట్ అనేది మొదలైపోయింది. ఆల్దో ద మూవీ వాజ్ లాంగ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. మూవీ చాలా పెద్దగా ఉన్నప్పటికీ నేను దాన్ని ఎంజాయ్ చేశాను. ఆల్దో హీఈస్ యంగ్ హీఈస్ వెరీ రెస్పాన్సిబుల్. అతను యువకుడైనప్పటికీ చాలా బాధ్యతలు ఉన్నాయి. ఆల్దో ద ఫుడ్ వాజ్ స్పైసీ ఐ లైక్డ్ ఇట్. ఫుడ్ అనేది చాలా మసాలాగా స్పైసీగా ఉన్నా సరే నాకు నచ్చింది. ఆల్దో షీ అపాలైజ్డ్ హీ వాజ్ స్టిల్ అప్సెట్. ఆమె క్షమాపణలు చెప్పినా అతను ఇంకా మనసు నొప్పుగానే ఉంది. ఆల్దో ఇట్స్ కోల్డ్ అవుట్ సైడ్ ఐ డెంట్ వేర్ ఎ కోట్. బయట చాలా చల్లగా ఉన్నా సరే నేను కోట్ అనేది వేసుకోలేదు. ఆల్దో హీ వర్క్స్ హార్డ్ ఇట్ డజంట్ ఎర్న్ మచ్. అతను ఎంత కష్టపడినా సరే అతను ఎక్కువ సంపాదించలేదు. ఆల్దో షీ వాజ్ నర్వస్ షీ గేవ్ ఎ గ్రేట్ స్పీచ్. ఆమె చాలా భయంగా ఉన్నా సరే చాలా గొప్ప ప్రసంగం అనేది చేసింది. ఆల్దో దే ప్రాక్టీస్ దే లాస్ట్ ద గేమ్. సో వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేసినా సరే గేమ్లో లాస్ అయ్యారు. ఆల్దో ఐఎమ్ ఆన్ డైట్ ఐ హ్యాడ్ ఏ డిజర్ట్. నేను చాలా డైట్లో ఉన్నా సరే నేను డిజర్ట్ తిన్నాను. ఆల్దో ఇట్ వాజ్ లేట్ దే స్టేడ్ అప్ టు వాచ్ టీవీ. అప్పటికే ఆలస్యమైనప్పుడు కూడా వారు టీవీ చూస్తూనే ఉన్నారు. ఆల్దో ద ఇన్స్ట్రక్షన్స్ వర్ క్లియర్ హీ గాట్ కన్ఫ్యూజ్డ్. ఇన్స్ట్రక్షన్స్ అనేవి చాలా క్లియర్గా ఉన్నా సరే సూచనలు, కానీ అతను ఇంకా కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆల్దో షీ స్టడీడ్ షీ డిడెంట్ ఫీల్ కాన్ఫిడెంట్. ఆమె బాగా చదివినా సరే కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వలేదు. ఆల్దో ఇట్స్ ఎక్స్పెన్సివ్ వీ డిసైడెడ్ టు బై ఇట్. ఇది చాలా ఖరీదైనప్పటికీ మేము దాన్ని కొనడానికి సిద్ధపడ్డాము. ఆల్దో ఐ వాజ్ బిజీ ఐ కాల్డ్ హర్ బ్యాక్. నేను బిజీగా ఉన్నప్పటికీ నేను ఆమెకి కాల్ చేశాను. ఆల్దో ద రోడ్ వాజ్ క్లోజ్డ్ దే ఫౌండ్ అనదర్ రూట్. రహదారి మూతపడినప్పటికీ వారు వేరొక మార్గం కనుగొన్నారు. ఆల్దో హీఈస్ మై ఫ్రెండ్ వీ డిడ్ ఆల్వేస్ అగ్రీ. అతను నా స్నేహితుడైనప్పటికీ మేము కొన్నిసార్లు ఒప్పుకోము కొన్ని విషయాలు అని చెప్పేసి. ఆల్దో ఐ హ్యాడ్ ఏ హెడేక్ ఐ వెంట్ టు వర్క్. నాకు తలపోటుగా ఉన్నా సరే నేను వర్క్కి వెళ్ళాను. ఆల్దో దే ఇన్వైటెడ్ హర్ షీ డిడెంట్ అటెండ్. వాళ్ళు ఆమెను ఇన్వైట్ చేసినా సరే తను హాజరు కాలేదు. ఆల్దో ద బుక్ వాజ్ లాంగ్ ఐ ఫినిష్డ్ ఇట్ ఇన్ ఎ డే. బుక్ చాలా పొడుగుగా ఉన్నప్పటికీ, అంటే దాంట్లో ఉన్న వ్యాసం అనేది మ్యాటర్ అనేది చాలా పొడుగుగా ఉన్నప్పటికీ నేను దాన్ని ఫినిష్ చేశాను ఒక్క రోజులో. ఆల్దో ద వెదర్ వాజ్ పర్ఫెక్ట్ వీ స్టేడ్ ఇన్సైడ్. వాతావరణం చాలా బాగున్నా సరే మేము ఇంట్లోనే ఉన్నాం, బయటికి వెళ్ళలేదు. ఆల్దో షీ వాజ్ యాంగ్రీ షీ డిడ్ నాట్ సే ఎనీథింగ్. ఆమె కోపంగా ఉన్నా కూడా ఏమీ చెప్పలేదు. ఆల్దో ఐ వాజ్ టైర్డ్ ఐ స్టేడ్ అప్ లేట్ టు రీడ్. నేను అలసిపోయినప్పటికీ నేను మెలకుగా ఉండి చదివాను. ఆల్దో ద రెస్టారెంట్ వాజ్ క్రౌడెడ్ వీ ఫౌండ్ ఏ టేబుల్. రెస్టారెంట్ అనేది చాలా క్రౌడ్గా ఉన్నప్పటికీ మేము ఒక టేబుల్ అనేది దొరికింది మాకు అని చెప్పేసి. ఆల్దో హీ వాజ్ లేట్ దే వెయిటెడ్ ఫర్ హిమ్. అతను చాలా ఆలస్యమైనప్పటికీ అతని కోసం వాళ్ళు ఎదురు చూశారు. ఆల్దో ద టెస్ట్ వాజ్ డిఫికల్ట్ ఐ డిడ్ మై బెస్ట్. పరీక్ష చాలా కష్టమైనప్పటికీ నేను నాకు ప్రయత్నించింది నా బెస్ట్ అనేది నేను ఇచ్చానని చెప్పేసి. ఎయిదర్ ఆర్ అంటే ఇది లేదా అది అని చెప్పేసి. అంటే మనకి ఎప్పుడైనా 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ఎయిదర్ ఆర్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. ఇది లేదా అది అని చెప్పేసి. యూ కెన్ ఎయిదర్ హ్యావ్ కాఫీ ఆర్ టీ. మీరు టీ తీసుకోవచ్చు లేదా కాఫీ తీసుకోవచ్చు. ఎయిదర్ షీ విల్ కాల్ యూ ఆర్ ఐ విల్. ఆమె మీకు కాల్ చేయొచ్చు లేదా నేను చేస్తాను. యూ కెన్ ఎయిదర్ టేక్ ద బస్ ఆర్ వాక్. మీరు బస్సు అయినా తీసుకోవచ్చు లేదా నడిచైనా వెళ్ళవచ్చు. ఎయిదర్ వీ లీవ్ నౌ ఆర్ వీ విల్ బి లేట్. మేము ఇప్పుడు వెళ్ళకపోతే ఆలస్యం అవుతుంది. యూ కెన్ ఎయిదర్ స్టడీ టునైట్ ఆర్ టుమారో. మీరు ఈరోజు రాత్రి అయినా చదవచ్చు లేదా రేపైనా చదవచ్చు. ఎయిదర్ బ్రింగ్ ఎ జాకెట్ ఆర్ స్టే ఇన్సైడ్.
ఒక జాకెట్ అయినా తెచ్చుకో లేదా ఇంట్లోనే ఉండ, అంటే ఎందుకంటే బయట వర్షం పడుతుంది కాబట్టి. యూ కెన్ ఎయిదర్ ఈట్ అవుట్ ఆర్ కుక్ అట్ హోమ్. మీరు బయట తినవచ్చు లేదా ఇంట్లో వంట చేసుకోవచ్చు. ఎయిదర్ జెస్సీ విల్ డ్రైవ్ ఆర్ సారా విల్. సో జెస్సీ డ్రైవ్ చేస్తుంది లేదా సారా అయినా చేస్తుంది. వీ కెన్ ఎయిదర్ వాచ్ ఏ మూవీ ఆర్ ప్లే ఏ గేమ్. మేము సినిమా చూడొచ్చు లేదా గేమ్ ఆడుకోవచ్చు. ఐ విల్ మీట్ యూ ఎయిదర్ ఇన్ వైజాగ్ ఆర్ హైదరాబాద్. నేను మిమ్మల్ని వైజాగ్లో లేదా హైదరాబాద్లో కలుసుకోవచ్చు. యూ క్యాన్ టేక్ ఎయిదర్ దిస్ ఆర్ దాట్. మీరు ఇది లేదా అదే తీసుకోవచ్చు. యూ మే గో ఎయిదర్ దిస్ వే ఆర్ దట్ వే. మీరు ఈ మార్గంలో లేదా ఆ మార్గంలో వెళ్ళొచ్చు. ఎయిదర్ యూ ఆర్ ఐ షుడ్ గో దేర్. మీరు లేదా నేను అక్కడికి వెళ్ళాలి. యూ కెన్ ఎయిదర్ కమ్ హియర్ ఆర్ స్టే దేర్. మీరు ఇక్కడికి రావాలి లేదా అక్కడ ఉండండి. హీ విల్ కమ్ హియర్ ఎయిదర్ బై కార్ ఆర్ బైక్. అతను ఇక్కడికి వస్తాడు కార్లో లేదా బైక్లో. ఐ విల్ కమ్ దేర్ ఎయిదర్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. నేను అక్కడికి రేపు లేదా ఎల్లుండ వస్తానని చెప్పేసి. యూ కెన్ ఎయిదర్ క్లీన్ యువర్ రూమ్ ఆర్ డూ ద డిషెస్. మీరు రూమ్ని క్లీన్ చేయవచ్చు లేదా డిషెస్ చేయవచ్చు. ఎయిదర్ యూ అపాలైజ్ ఆర్ ఐ వోంట్ ఫర్గివ్ యూ. మీరు నాకు క్షమాపణ చెప్పాలి లేదా నేను మిమ్మల్ని క్షమించను. యూ కెన్ ఎయిదర్ స్విమ్ ఇన్ ద పూల్ ఆర్ ఇన్ ద ఓషన్. మీరు స్విమ్మింగ్ పూల్ అయినా స్విమ్ చేయొచ్చు లేదా సముద్రం అయినా సరే ఏదవచ్చు. ఎయిదర్ ఫినిష్ ద ప్రాజెక్ట్ టుడే ఆర్ సబ్మిట్ ఇట్ టుమారో. ఈరోజు ప్రాజెక్ట్ ముగించాలి లేదా రేపు సమర్పించాలి. వీ కెన్ ఎయిదర్ మీట్ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఇన్ ద ఆఫ్టర్నూన్. మేము ఉదయం లేదా మధ్యాహ్నం కలవచ్చు. ఎయిదర్ యూ స్టే హియర్ ఆర్ యూ కమ్ విత్ అస్. మీరు ఇక్కడే ఉండాలి లేదా మాతో రావాలి. యూ కెన్ ఎయిదర్ బై ఎ న్యూ కార్ ఆర్ రిపేర్ ద ఓల్డ్ వన్. మీరు కొత్త కార్ అయినా కొనాలి లేదా పాత కార్నైనా మరమ్మత్తు చేయవచ్చు. ఎయిదర్ దట్ స్టోర్ ఈజ్ ఓపెన్ ఆర్ వీ విల్ హ్యావ్ టు గో సమ్వేర్ ఎల్స్. షాప్ తెరిచి ఉంటే లేదా మేము ఇంకొక చోటుకి వెళ్ళాలి. ఎయిదర్ యూ ఆన్సర్ ద ఫోన్ ఆర్ ఐ విల్. మీరు ఫోన్కి సమాధానం ఇవ్వండి లేదా నేను లిఫ్ట్ చేస్తాను. యూ కెన్ ఎయిదర్ టేక్ ద జాబ్ ఆర్ కీప్ లుకింగ్. మీరు ఈ ఉద్యోగాన్ని తీసుకోవచ్చు లేదా ఇంకా వెతుకుతూ ఉండాలి. ఎయిదర్ స్టడీ ఫర్ ద టెస్ట్ నౌ ఆర్ యూ విల్ రిగ్రెట్ ఇట్ లేటర్. మీరు ఇప్పుడే పరీక్ష కోసం చదవాలి లేదా తర్వాత బాధపడతారు. వీ కెన్ ఎయిదర్ స్టే హోమ్ ఆర్ గో టు ద పార్క్. మేము ఇంట్లోనే ఉండవచ్చు లేదా పార్క్కి వెళ్ళవచ్చు. ఎయిదర్ కాల్ హిమ్ టుడే ఆర్ సెండ్ అన్ ఈమెయిల్. మీరు ఈరోజు అతనికి కాల్ చేయాలి లేదా ఈమెయిల్ పంపండి. యూ కెన్ ఎయిదర్ టేక్ ద స్టేర్స్ ఆర్ యూజ్ ద ఎలివేటర్. మీరు మెట్ల ద్వారా తీసుకోవచ్చు లేదా ఎలివేటర్నే ఉపయోగించవచ్చు. యూ కెన్ ఎయిదర్ హెల్ప్ మీ ఆర్ వెయిట్ అవుట్ సైడ్. మీరు నాకు సహాయం చేయొచ్చు లేదా బయట వేచి ఉండవచ్చు. ఎయిదర్ ఫినిష్ యువర్ హోంవర్క్ ఆర్ యూ కాంట్ గో అవుట్. మీరు హోంవర్క్ని పూర్తి చేయాలి లేదా బయటకు వెళ్ళలేరు. యూ కెన్ ఎయిదర్ పే బై క్యాష్ ఆర్ కార్డ్. మీరు క్యాష్ లేదా కార్డ్తో పే చేయవచ్చు. ఎయిదర్ షీ ఫర్గాట్ ఆర్ షీఈ్ రన్నింగ్ లేట్. ఆమె మర్చిపోయినట్లు లేదా ఆమె ఆలస్యంగా ఉంది. యూ కెన్ ఎయిదర్ ప్యాక్ నౌ ఆర్ ఇన్ ద మార్నింగ్. మీరు ఇప్పుడే ప్యాక్ చేసుకోవచ్చు లేదా ఉదయం. ఎయిదర్ టేక్ ఏ బ్రేక్ ఆర్ కీప్ వాకింగ్. మీరు విరామం తీసుకోవాలి లేదా కొనసాగించాలి. ఎయిదర్ యూ కుక్ డిన్నర్ ఆర్ ఐ విల్. మీరు డిన్నర్ వండాలి లేదా నేను చేస్తాను. యూ కెన్ ఎయిదర్ జాయిన్ అస్ ఆర్ స్టే బిహైండ్. మీరు మాతో చేరవచ్చు లేదా వెనక ఉండండి. ఎయిదర్ ఇట్ విల్ రైన్ టుమారో ఆర్ ఇట్ విల్ బీ సన్నీ. రేపు వర్షం పడుతుంది లేదా సన్నీగా అంటే సూర్యకాంతి ఉంటుందని చెప్పేసి. నెయిదర్ నార్ అంటే పర్టికులర్గా నెగిటివ్స్. ఓన్లీ నెగిటివ్స్ మాత్రమే మనం నెయిదర్ నార్ అనేది ఉపయోగిస్తాం. దీనికి అర్థం ఏమొస్తుందంటే ఇది కాదు అండ్ అది కాదని చెప్పేసి. ఇక్కడ చూడండి, నెయిదర్ జెస్సీ నార్ సారా కేమ్ టు ద పార్టీ. జెస్సీ లేదా సారా ఇద్దరు పార్టీకి రాలేదు. ఐ లైక్ నెయిదర్ కాఫీ నార్ టీ. నేను కాఫీ ఇష్టం లేదు, టీ కూడా నాకు ఇష్టం లేదు. హీ ఈజ్ నెయిదర్ టాల్ నార్ షార్ట్. అతను పొట్టిగానే లేడు పొడుగుగానే లేడు. నెయిదర్ ద బస్ నార్ ద ట్రైన్ వాజ్ ఆన్ టైమ్. బస్ లేదా ట్రైన్ అనేది ఆన్ టైంకి రాలేదు. షీ వాంట్స్ నెయిదర్ కేక్ నార్ ఐస్ క్రీమ్. తనకు ఐస్ క్రీమ్ ఇవ్వద్దు అండ్ కేక్ కూడా వద్దు. నెయిదర్ ద మూవీ నార్ ద బుక్ వాజ్ ఇంట్రెస్టింగ్. మూవీ లేదా సినిమా అనేది రెండు ఆసక్తికరంగా లేవు. ఐఎమ్ నెయిదర్ టైర్డ్ నార్ హంగ్రీ. నేను అలసిపోయినట్లు లేను లేదా ఆకలిగా ఉన్నట్లు లేదు. నెయిదర్ రిషి నార్ హిజ్ బ్రదర్ నోస్ ద ఆన్సర్. రిషి అండ్ అతని బ్రదర్కి కూడా ఆన్సర్ అనేది తెలీదు. షీ కెన్ నెయిదర్ స్విమ్ నార్ స్కేట్. ఆమె స్కేటింగ్ చేయలేదు, స్విమ్మింగ్ కూడా చేయలేదు. నెయిదర్ రైన్ నార్ స్నో విల్ స్టాప్ ద ఈవెంట్. వర్షం అండ్ స్నో కూడా ఈ ఈవెంట్ని ఆపలేవు. దే హ్యావ్ నెయిదర్ క్యాట్స్ నార్ డాగ్స్. వాళ్ళకి పిల్లులు లేవు, డాగ్స్ కూడా లేవు. నెయిదర్ యూ నార్ ఐ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. మీరు లేదా నేను కూడా ఈ సమస్యని పరిష్కరించలేము. ద హౌస్ హ్యాస్ నెయిదర్ ఎ గార్డెన్ నార్ ఎ పూల్. సో హౌస్కి
గార్డెన్ అనేది లేదు అండ్ ఆల్సో స్విమ్మింగ్ పూల్ అనేది కూడా లేదు. నేదర్ ద రెస్టారెంట్ నార్ ద కేఫ్ వాస్ ఓపెన్. రెస్టారెంట్ అండ్ కేఫీ అనేది కూడా ఓపెన్గా లేదు. ఐ కెన్ నేదర్ డ్రైవ్ నార్ రైడ్ ఏ బైక్. నేను నడపలేను, బైక్లో ప్రయాణించలేను. నేదర్ హిస్ ఫోన్ నార్ హిజ్ ల్యాప్టాప్ ఈజ్ వర్కింగ్. రెండు పని చేయట్లేదు. ఏంటి? ఫోన్ అండ్ ల్యాప్టాప్. షీఈ్ నేదర్ హ్యాపీ నార్ సాడ్. ఆమె సంతోషంగానూ లేదు, విచారంగా కూడా లేదు. నేదర్ టీచర్ నార్ ద స్టూడెంట్స్ అండర్స్టూడ్ ద క్వశ్చన్. టీచర్ లేదా స్టూడెంట్ ప్రశ్నను అర్థం చేసుకోలేదు. ఐ హ్యావ్ నేదర్ సీన్ ద మూవీ నార్ రీడ్ ద బుక్. నేను సినిమా లేదా పుస్తకం చూడలేదు. హీ హ్యాస్ నేదర్ ఎ కార్ నార్ ఎ బైక్. అతనికి కారు లేదా బైక్ అనేది రెండు లేవు. నేదర్ ద టీవీ నార్ ద రేడియో ఈజ్ ఆన్. టీవీ అండ్ రేడియో రెండు ఆన్లో లేవు. వీ హ్యావ్ నేదర్ టైమ్ నార్ మనీ ఫర్ వెకేషన్. మాకు సెలవుల సమయం లేదా డబ్బు కూడా రెండు లేవు. టైము లేదు అండ్ ఆల్సో మనీ కూడా లేదు. షీ స్పీక్స్ నేదర్ ఫ్రెంచ్ నార్ ఇంగ్లీష్. తను ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ కూడా రెండు మాట్లాడలేదు. సో మనం నెగిటివ్గా రెండు విషయాలని నెగిటివ్గా చెప్పాలంటే ఈ విధంగా మనం చెప్తాము. నేదర్ ద వెదర్ నార్ ద ట్రాఫిక్ వాస్ గుడ్. వెదర్ బాగాలేదు అండ్ ట్రాఫిక్ కూడా బాగాలేదు. హీ లైక్స్ నేదర్ ఫుట్బాల్ నార్ బాస్కెట్బాల్. అతనికి ఫుట్బాల్ అండ్ బాస్కెట్బాల్ రెండూ ఇష్టం లేదు. నేదర్ ద కేక్ నార్ ద పై వాస్ బేక్డ్ వెల్. కేక్ లేదా పై అనేది బాగా వండలేదు. ఐ హ్యావ్ నేదర్ కాల్డ్ నార్ టెక్స్టెడ్ హిమ్. నేను అతనికి కాల్ చేయలేదు లేదా మెసేజ్ కూడా చేయలేదు. నేదర్ హిస్ పేరెంట్స్ నార్ హిస్ ఫ్రెండ్స్ న్యూ అబౌట్ ద ప్లాన్. అతని తల్లిదండ్రులకి లేదా స్నేహితులకి ఈ ప్లాన్ గురించి తెలియదు. షీ వేస్ నేదర్ మేకప్ నార్ జ్యువెలరీ. ఆమె మేకప్ లేదా జ్యువెలరీ ధరించలేదు. నేదర్ మై మామ్ నార్ మై డాడ్ లైక్స్ స్పైసీ ఫుడ్. మా అమ్మకు నాన్నకు మసాలా ఫుడ్ అనేది ఇష్టం లేదు. ఐ విల్ ఓట్ నేదర్ ఫర్ కాంగ్రెస్ నార్ ఫర్ బీజేపీ. నేను కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండింటికి ఓటు వేయనని చెప్పేసి. నేదర్ ద కీ నార్ ద కోడ్ వర్క్డ్. కీ లేదా కోడ్ అనేది పని చేయట్లేదు. హీ ఈజ్ నేదర్ రిచ్ నార్ ఫేమస్. అతను రిచ్ కాదు, ఫేమస్ కూడా కాదు. నేదర్ హెర్ షూస్ నార్ హెర్ బ్యాగ్ మ్యాచెస్ ద అవుట్ఫిట్. ఆమె బూట్లు లేదా బ్యాగ్ అనేది అవుట్ఫిట్కి సరిపోలేదు, ఐ మీన్ మ్యాచ్ అవ్వలేదు అని చెప్పేసి. నేదర్ ద బుక్ నార్ ద హోంవర్క్ వాస్ ఫినిష్డ్. బుక్ ఫినిష్ అవ్వలేదు అంటే హోంవర్క్ కూడా ఫినిష్ అవ్వలేదు. ఐ కెన్ నేదర్ కన్ఫర్మ్ నార్ డినై ద రిపోర్ట్. నేను నివేదికను నిర్ధారించలేను లేదా నిర్చయించలేను. నేదర్ మై ఫ్రెండ్ నార్ ఐ హ్యావ్ బీన్ టు ద రెస్టారెంట్. నా స్నేహితుడు లేదా నేను ఆ రెస్టారెంట్కి వెళ్ళలేదు. హీ ఏట్ నేదర్ బ్రేక్ఫాస్ట్ నార్ లంచ్. అతను బ్రేక్ఫాస్ట్ తినలేదు, లంచ్ కూడా తినలేదు. నేదర్ ద మ్యూజిక్ నార్ ద లైటింగ్ వాజ్ గుడ్. మ్యూజిక్ కూడా బాగలేదు అండ్ లైటింగ్ కూడా బాగలేదు. షీ బాట్ నేదర్ ఎ గిఫ్ట్ నార్ ఎ కార్డ్ టు ద పార్టీ. ఆమె పార్టీకి గిఫ్ట్ కూడా తేలేదు అండ్ కార్డ్ కూడా తేలేదు. సో చూసారు కదా, నెగిటివ్గా మనం ఈ విధంగా చెప్తామన్నమాట. సో హీ డజంట్ లైక్ అనడానికి బదులుగా నేదర్ నార్ అనేది చెప్పేసి టూ సెంటెన్సెస్ని మనం నెగిటివ్గా ఈ విధంగా చెప్తాం. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే నేను వాటి మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.